సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈరోజు నీతో మాత్రమే మాట్లాడాలని అనిపిస్తుంది తల్లి. అందుకోసమే నీకోసం నేను పరిగెత్తుకొని వస్తూ ఉన్నాను. ఒక్కసారి నీవు తలుపు తీసి చూడు తల్లి, నీ గుమ్మంలోనే నిలబడి ఉన్నాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. నిజంగా అండి, బాబా పంపించే మంచి మంచి సందేశాలన్నీ కూడా మనందరికీ ఎంతో చేయూతనిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మంచి మంచి ధైర్యాన్ని కల్పిస్తున్నాయి అని అంటే కనుక బాబా చెప్పే ఈ మాటలు మట్టుకేనండి. ఎప్పుడు కూడా రాత్రి పూట పంపించే బాబా ఈ సందేశాలన్నీ మనకి ఎందుకు పంపిస్తున్నారనేది మనందరికీ తెలుసండి. ఎంతో వరకు కూడా ఎంతో ఆందోళనతో టెన్షన్తో ఉన్న మనందరికీ కూడా ఇలాంటి మాటలు కానీ బాబా పంపించే సందేశాలు కానీ ఎంతో కొంతవరకైనా సరే మనకి ఓదార్పునివ్వగలుగుతున్నాయి అని అంటే అది అక్షరాల నిజమండి. ఇంకా ఇవి ఎందువల్ల జరుగుతున్నాయి అని అంటే బాబా గారి ఆశీర్వాదం లేనిదే ఏ ఒక్క విషయము జరగదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఓదార్పు అయినా సరే మనకి దక్కుతుంది అని అంటే కనుక పోను ఇంకా పెద్ద పెద్ద అద్భుతాలు ఎన్ని చేస్తారో మనకి తెలియదండి. ఇంకా అలాగే ఈరోజు బాబా చెప్పే ఈ మాటలకి అర్థం ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి, ఎప్పుడు కూడా మనందరము కూడా ఆలోచిస్తూ ఉంటాం, బాబా మనతో మాట్లాడటం లేదే, అయ్యో బాబా నేను పడే కష్టం అనేది మీకు కనిపిస్తుందా లేదా, రోజు మిమ్మల్ని అడుగుతూనే ఉన్నానే ఈ కష్టం నుంచి బయటపడేయండి బాబా అని అంటూ ఉన్నానే బాబా, ఒక్కసారైనా నాతో మాట్లాడరా మీరు అని అడుగుతూ ఎదురు చూస్తూ ఉన్న భక్తులందరికీ కూడా ఈరోజు బాబా ఇచ్చే సందేశం అండి. తల్లి, ఈరోజు నీతో మాత్రమే నాకు మాట్లాడాలని అనిపిస్తుంది తల్లి. ఎందువల్లంటే ఇన్ని రోజుల నుంచి ఎంతో ఓర్పుతో నిదానంతో సాగిస్తూ ఉన్న నీ జీవితంలో నిజంగా నీకు ఓదార్పునివ్వడం కోసం, నీతో మాట్లాడడం కోసం నీ ఇంటి గుమ్మంలో నిలబడి ఉన్నాను తల్లి. ఒక్కసారి తలుపు తీసి చూడు అని చెప్పి బాబా అంటున్నారు అని అంటే ఎందుకు అలా అంటున్నారు అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఎప్పుడైతే మనకి ఒక ఓదార్పు అనేది దొరుకుతుందో, ఎవరైతే మనకి సహాయం చేస్తారో, కనీసం ఒక మాట సహాయం చేసినా చాలు అని చెప్పి ఎవరమైతే మనందరము ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి. అలాగే ఈ కథలో అండి ఒక భక్తురాలికి బాబా ఎన్నోసార్లు చెబుతూ ఉన్నారు. మనందరికీ కూడా బాబా మాట్లాడినట్టే ఏమీ పట్టించుకోనట్టే అనిపిస్తూ ఉంటుందండి. చాలామంది కూడా కమెంట్స్ పెడుతూ ఉన్నారు, అక్క నేను ఎన్నో బాధలు పడుతూ ఉన్నాను, అయినా సరే బాబా మా కోరిక ఇంకా తీర్చడం లేదు అని. అలా కాదండి, ఇంకా మనకి బాబా పెట్టే పరీక్షగా ఏంటి అని అంటే ఎన్నో రకాలుగా ఓర్పుతో ఉన్న మనందరికీ కూడా ఇంకా కూడా టైం అనేది పడుతుందని, ఆ కర్మఫలాలు తగ్గేంత వరకు కూడా మనం దాని నుంచి తప్పించుకోలేము. కాబట్టి బాబా కూడా సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంటారండి తొందరగా ఆ కర్మ నుంచి బయటపడేయాలి అని. అలాగే ఈ కథలో కూడా అండి ఒక భక్తురాలికి బాబా ఎప్పుడైతే తనతో మాట్లాడతారు, తన దగ్గరికి వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్న తనకి నిజంగానే ఆ రోజు రాత్రి తను నిద్రపోతూ ఉన్న సమయంలో బాబా నిజంగానే తనకి కలలో కనిపించి ఆ రోజు చెప్పిన ఒక మాట అండి. తనతో మాట్లాడుతూ ఉన్నారు, అమ్మా నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఎందుకు ఇలా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఇంత విచారిస్తూ ఉన్నావే, నీ జీవితంలో ఏం జరిగింది, ఇది అంతా కూడా ఒట్టి నిమిత్తం మాత్రమే తల్లి, ఎందుకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదే, నీకు నేను లేనా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి, నీ కోసం నేను వచ్చాను, నీతోనే మాట్లాడాలని అనిపిస్తుంది తల్లి, ఇన్ని రోజులు నా బిడ్డని నేను ఎంతో కష్టపెట్టాను, నేను నీ పక్కనే ఉన్నాను తల్లి, నీకు ఎలాంటి కష్టం ఉన్నా కూడా నాతో చెప్పు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నీ పక్కనే ఉన్నాను అని చెప్పి బాబా తనని తల నిమురుతూ చక్కగా తనతో మాట్లాడుతున్నట్టుగా తనకు అనిపించిందండి. వెంటనే మనందరికీ ఏమనిపిస్తుంది, వెంటనే లేచి కూర్చుంటాం మన కలలోంచి కూడా. తను అలాగే కల్లోనే లేచి కూర్చొని, బాబా వచ్చారా బాబా, నా మాటల్ని ఆలకించారా తండ్రి, ఇన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నానే, ఇప్పుడే మీకు నాతో మాట్లాడాలని అనిపించిందా అని చెప్పి ఆ భక్తురాలు ఎంతో ఆప్యాయంగా బాబాతో మాట్లాడడం అనేది జరిగిందండి. ఇంకా ఆ భక్తురాలన్నీ కూడా చెబుతూ ఉందన్నమాట, బాబా నాకు ఇలాంటి కష్టం ఉందని మీకు తెలుసు కదా, ఎందుకు ఇన్ని రోజులు రాలేదు నన్ను చూడడానికి, నాకెందుకు ఓదార్పునివ్వలేదు మీరు, ఈ కష్టం నుంచి బయటపడేయటం లేదు అని చెప్పి కూడా తన్ని అడుగుతూ ఉన్నప్పుడు తను ఒకసారి అడిగిందండి, బాబా నేను ఏ పని కూడా చేయలేకపోతున్నాను, అంటే నా మీద నాకే నమ్మకం లేకుండా ఉంది బాబా, నేను బయటికి వెళ్ళాలంటే నన్ను ఎవరైనా సరే తను చూడడానికి కొంచెం
లావుగా చాలా వరకు కూడా నల్లగా ఉంటుందన్నమాట. అలా ఉండడం వల్ల తనలో తనకి ఒక భయం అనమాట. బయటికి వెళితే ఎవరైనా సరే ఎక్కిరిస్తారనో, తను చేసిన పనులే అన్నీ కూడా చూసి తల్లి సర్లే పొద్దున్నే వచ్చావా, నీ మొహం చూస్తే నాకు దరిద్రం పట్టుకుందని అనేవాళ్ళు. కానీ ఇలాగా ఎన్నో రకాల అవమానాలు తను భరించిందండి. అందువల్ల నాకెందుకు బాబా ఇలాంటి ఒక ఆకారాన్ని ఇచ్చారు అని చెప్పేసి బాబాని అడిగినప్పుడు బాబా చెప్తారు, అమ్మా ఎవరు చేసుకున్న కర్మలు వాళ్ళు అనుభవించాలి అని అన్నట్టుగా పోయిన జన్మలో నువ్వు చాలా అందంగా నువ్వు పుట్టావు తల్లి. నీ జన్మ అనేది చాలా వరకు కూడా సార్థకమైంది. ఈ జన్మలో నువ్వు ఇలా పుట్టాలి అనేది నీకు రాయబడిన తలరాత. అందువల్ల నువ్వు ఏమీ సాధించలేవని కానీ, లేదంటే కనుక నువ్వు ముందుకు వెళ్ళలేవని కానీ అలా అని ఎవరు చెప్పలేదే. అది ఎవరికి తెలియని ఒక రహస్యం అనమాట. అది నువ్వు సాధించగలవా లేదా అనే విషయాన్ని నీకే తెలియదు. అందువల్ల నీ మీద ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో మిగతా వాళ్ళ సంగతి నువ్వెందుకు పట్టించుకుంటున్నావు, అవన్నీ కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆకారానికి కానీ నువ్వు చేసే పనికి కానీ సంబంధమే లేదు. నువ్వు జీవితంలో చాలా పైకొస్తావు తల్లి, నువ్వు సాధించగలవు. మిగతా వాళ్ళ మాటలు కూడా నువ్వు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు తల్లి అని చెప్పి బాబా తనని ఓదార్స్తూ తన ఒళ్ళోనే పడుకోబెట్టుకొని నిద్ర పెడతారండి తనని. నిజంగా అండి ఎప్పుడు కూడా మనందరం ఒక చిన్న పసిబిడ్డలాగా బాబాకి కనిపిస్తూ ఉంటామండి. ఆయన మనం చేసే తప్పులు ఏదైనా ఉన్నా కూడా తెలుసో తెలియకో తప్పు చేస్తే అది సరిదిద్దుతారే కానీ మన మీద ఎలాంటి కోపాన్ని చూపించరనమాట. అలాగే తన జీవితంలో కూడా బాబా అన్నట్టుగానే తన ఆకారానికి తను చేసే పనికి సంబంధమే లేదండి. అలాగా మంచి సక్సెస్ అయిందనమాట తన జీవితంలో. అందువల్ల మనం ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని చెప్పేసి ఎవరైనా సరే మనల్ని ఎగతాళి చేసినా ఎక్కిరించినా కూడా అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పైకి చాలా గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ అందంగా ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు అవుతున్నారా? అలా కానే కాదండి. ఎప్పుడు కూడా అండి మన తెలివితేటలే మనల్ని కాపాడుతూ ఉంటాయి. మన ఆకారము, అందమో, రంగో ఏది కూడా మనల్ని కాపాడదన్నమాట. అందువల్ల ఆ తెలివితేటలు అనేవి తనకి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట. నేను ఇలా ఉన్నానేమో, నన్ను ఎక్కిరిస్తారేమో అన్న భయంతో తను బయటికి వెళ్ళడం మానేసిందండి. అందువల్ల బాబా ఎప్పుడైతే ఇలా ఓదార్పునిచ్చారో నిజంగా అండి తెల్లవారేసరికి బాబా ఒక్కసారి నువ్వు తలుపు తీసి చూడు తల్లి, నీ గుమ్మం ముందు ఉన్నాను అని అన్నట్టుగా తెల్లవారు లేవగానే అండి తన గుమ్మం తెరవగానే ఒక మంచి అద్భుతం అండి. ఎవరైతే తనని ఇన్ని రోజులు నిరాకరించారో, నువ్వు ఈ పని చేయలేవు అని చెప్పి ఎగతాళి చేశారో వాళ్ళందరూ కూడా అండి తన టాలెంట్ని చూసి తనని వెతుక్కుంటూ రావడం అనేది జరిగిందండి. నిజంగా అండి బాబా చెప్పే ప్రతి విషయానికి మనం అవసరపడుతూ ఉంటాం, కంగారు పడుతూ ఉంటాం. మన కర్మఫలాలు ఇంకొక గంటలో ముగియబోతున్నాయి, లేదంటే ఇంకొక అరగంటలో ముగియబోతున్నాయి అని అనుకునే టైంలో మనం ఇంకాస్త ఏడవడమో, ఎదుటి వాళ్ళని తిట్టడమో ఇలా బాధపడుతూ ఉండడం వల్ల ఇంకాస్త కర్మఫలాలు పెరుగుతాయే కానీ ఏమాత్రమూ తగ్గవు. అందువల్ల మనం చాలా ఓర్పుతో నిదానంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము అనేది మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. అదే మాట ఇప్పుడు బాబా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని కల్పిస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.